లీజర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఇది ఆర్కా లీజర్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో 2010 మార్చ్ 8/3/2010 నుంచి ఆయన డైరెక్టర్గా హోల్ టైం డైరెక్టర్గా నేను టిక్కు పెట్టా చూడండి. ఈ కంపెనీ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ఈ కంపెనీ హైలాండ్ ఇది సబ్సిడరీ, ఇది వన్ ఆఫ్ ది అగ్రిగోల్డ్ కంపెనీస్. ఈ కంపెనీలో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న ఉదయ్ దినకరన్ 2010 నుంచి ఉన్నాడు. సాక్ష్యాధారాలు వాళ్ళు ఇచ్చినవి చూడండి వాళ్ళ వెబ్సైట్లో. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, ఈయన ఆ ఒక్క కంపెనీయే కాదు, ఇంకా అగ్రిగోల్డ్కి సంబంధించిన ఇంకా రామ్ ఆవాజ్ అనే కంపెనీలో కూడా డైరెక్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. రామ్ ఆవాస్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. దట్ అపార్ట్, ఈ డైరెక్టర్గా ఉన్న ఈ వ్యక్తి 2010 నుంచి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అగ్రిగోల్డ్ ఆస్తులను, ఒకవైపు అగ్రిగోల్డ్ టోపీ పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య, ప్రజలకు టోపీలు పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య 2014 31/7/2014లో ఈయన భూములు కొనుగోలు చేశాడు. ఈ భూములే పత్తిపాటి పుల్లారావు గారికి తర్వాత అమ్మింది. ఈయన 2014లో భూములు కొనుగోలు చేసినట్టు స్టేట్మెంట్ ఆఫ్ ఎంకంబరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఈసీ అంటారు. వెండి ఇదిగో ఇక్కడ ఈ చివరిది లాస్ట్ది సాక్ష్యాధారాలతో ఉన్నాయి. 2014 31/7/2014లో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయనకు అమ్మిన ఆయన ఆంజనేయ ప్రసాద్, వెంకటకృష్ణ ఆంజనేయ ప్రసాద్, కొనుక్కున్న ఆయన ఉదయ్ దినకరన్. 2014 జూలైలో. మరి దాని తర్వాత ఏం జరిగింది అంటే అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. అగ్రిగోల్డ్ మీద కేసులు 24/12/2014 చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన స్టేట్మెంట్. నెల్లూరులో కేసులు నమోదైతే తర్వాత కేసు నెంబర్ 3/2015 ఆఫ్ పెద్దపాడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2/1/2015లో ఇంకొక కేసు నమోదైంది వెస్ట్ గోదావరిలో. 2/1/2015లో కేసు నమోదై ఆ తర్వాత 5వ తారీఖున పేపర్లలో రిపోర్ట్స్ అయింది. అంటే 4వ తారీఖున వెస్ట్ గోదావరికి సంబంధించిన పోలీసులు అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంటి మీద, హైలాండ్ ప్రాపర్టీస్ మీద రేడ్ చేసినారు. ఇదిగో అది హిందూ కటింగ్. ఇది అన్ని పేపర్లో వచ్చింది. హిందూ పేపర్ కటింగ్ 5వ తారీఖున హిందూ పేపర్లో వచ్చిన కటింగ్. 4వ తారీఖు వాళ్ళ మీద రేట్లు జరిగినాయి. అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD ఆవా వెంకట్ శేషు నారాయణ's house at సత్యనారాయణపురం here on Sunday. A few days ago, ఇది రేడ్ చేసిన వ్యక్తి కూడా ఎవరు అని అంటే, a few days ago we raided on Mr. Rao and Director A. Hemsundar Prasad's house. Simultaneously raids were conducted at Highland in Guntur district, the DSP said. వెస్ట్ గోదావరికి సంబంధించిన PS నుంచి రేడ్స్ జరిగినాయి. 4వ తారీఖు రేడ్స్ జరిగినాయి. 5వ తారీఖు పేపర్లలో వచ్చింది సాక్ష్యాధారాలు. ఇది 5వ తారీఖు పేపర్లో వచ్చిందా?
19వ తారీఖు 5వ తారీఖు నుంచి 19వ తారీఖు ఇదే హాయ్లాండ్లో ఎక్కడైతే రేట్ జరిగిందో అదే హాయ్లాండ్లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ పత్తిపాటి పుల్లారావు గారికి భూములు అమ్మినాడు తక్కువ రేటుకు. ఇదిగో నేను ఇక్కడ గ్రీన్ ఆరో మార్క్ పెట్టినా కదా, ఇదే సేమ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. అంటే ఏదో లంచం ఇస్తా అన్నట్టుగా, లంచం ఇస్తా ఉన్నట్టుగా, లంచం తీసుకుంటా ఉన్నట్టుగా భూములు అమ్మినాడు. ఇది సేల్ డీడ్. పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ వెండార్, వెండి వెండార్ ఏమో దినకరన్, ఉదయ్ దినకరన్. పర్చేసర్ ఏమో పత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకాయమ్మ. సేల్ డీడ్ 19. డేట్ చూస్తే 19th January 2015. అది ఏందయ్యా ఇది? మరి మీరే చెప్పండి ఒకసారి. ఇంతమందికి నేను చూపిస్తూ ఉన్నా, ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నా. స్పెక్ట్రమ్ కేసులో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. కోల్ స్కామ్లో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. బోఫర్ స్కామ్లో ప్రతిపక్షం ఏం మాట్లాడిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ వాటి మీద సిబిఐ ఎంక్వైరీలు మాత్రం వేశారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. ఇది నేను ఆధారాలతో సహా ఈ మాదిరిగా నేను చూపిస్తూ ఉంటే, ఇక్కడ కూడా నేను అడిగేది ఒకటే, ఈ సిఐడి ఎంక్వైరీ వద్దు, ఎందుకంటే అది మీ చేతుల్లో ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. నేను అడిగేది ఒకటే, హైకోర్టు జడ్జి చేత, హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాల. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అది జరుగుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్దారులకు నష్టం జరగకూడదు. అంటే ఇప్పుడు ఏదైతే ఆస్తులు ఆల్రెడీ సీజ్ చేశారో ఆ ఆస్తులన్నీ అమ్మించే కార్యక్రమం ఒకవైపున సజావుగా జరగాలి, ఎటువంటి అడ్డంకులు రాకూడదు. ఎందుకంటే ఇప్పటికే పాపం ఎక్కువ టైం నష్టపోయారు. అది ఒకవైపున జరుగుతూ ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది, ఈ హైకోర్టు ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ పత్తిపాటి పుల్లారావు ఒక్కరి గురించి కాదు, ఎవరన్నా ఉండని ఈ గద్దలు అందరి మీద ఎంక్వైరీలు చేసి, ఈ గద్దలు ఏదైతే ఆస్తులు తీసుకున్నారో ఆ ఆస్తులను మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చి ఆ ఆస్తులను కూడా మళ్ళీ రీఅటాచ్ చేసి ఆ ఆస్తులను కూడా మళ్ళీ వేలం వేసి ఆ ఆస్తుల్లో వచ్చిన డబ్బులు కూడా డిపాజిట్దారులకు అందజేయాలి. ఇదే అగ్రిగోల్డ్ బాధితులు నాకు వచ్చి రిక్వెస్ట్ చేసింది. ఇదే వాళ్ళ తరపున నేను వాళ్ళ స్వరంగా నేను మాట్లాడాలనుకున్నది ఆధారాల కింద చూపిస్తూ ఉన్నది. ఈ ఆధారాలు ఏ మేరకు సరిపోతాయనేది నేను చెప్పను. అయితే ప్రైమా ఫేసి ఒక కేసు అయితే ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. బోఫర్స్ కేసులో ఏమున్నాయి ఆధారాలు నాకు తెలియదు, మళ్ళీ చెప్తా ఉన్నాయి మదం. కోల్ స్కామ్లో ఏం ఆధారాలు ప్రతిపక్షం చూపించిందో నాకు తెలియదు, స్పెక్ట్రమ్ స్కామ్లో ఏం చూపించారో నాకు తెలియదు. అంతకన్నా ఎక్కువగానే దీంట్లో ఉన్నాయని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. 20 నిమిషాలు టైం అడిగితే ఇలా 2 రోజులు టైం వేస్ట్ అయిపోయిందబ్బా ఈ టాపిక్కి సంబంధించి. ఇంకా అంతే కదా, 20 నిమిషాల కన్నా తక్కువే తీసుకున్నాను నేను, అంతే కదా. కేసులు నమోదైనాయి కదా, కేసులు నమోదైనాయి. వాట్ ఎవర్ ఇట్ ఇన్ డేటాతో సహా చెప్పినా కదా, దేర్ ఇస్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఫర్ దట్. కానీ ప్లస్ అట్నే ఇంకొక టాపిక్ లేకపోదాం.
ఇంకొక టాపిక్ మన ధర్మశ్రీ అనే టాపిక్ అన్ననూరా అన్న. పాపం ధర్మశ్రీ అని అనుకో, పాపము ఆయనను, ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎంత కష్టపడ్డారు అని అంటే, ధర్మశ్రీ అన్నను రైతే ఈయన రుణం తీసుకున్నది పూర్తిగా మాఫీ అయిపోయిందని, రైతులందరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీతో కేరింతలు కొడుతున్నారని, చాలా ఆనందపడతా ఉన్నారని రకరకాల మాటలు మాట్లాడారు. వాస్తవం ఏమిటనంటే 87,612 కోట్ల రైతు రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న రుణాలు. ఈ రుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మాఫీ చేస్తాను, పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనంటే, ఈయన కట్టద్దు అని అంటే వాళ్ళు రైతులు కట్టని పాపానికి ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇవాళ రైతులకు అపరాధ వడ్డీ 18% బ్యాంకులు వసూలు చేస్తూ ఉన్నాయి. 87,612 కోట్ల మీద రైతులు 16,000 కోట్లు సంవత్సరానికి వడ్డీలు కడతా ఉన్నారు. వీళ్ళేమో సంవత్సరానికి 3,500 కోట్లు ఇచ్చి అదే రుణమాఫీ అంటారు. 87,612 కోట్లు ఎక్కడ? దాని మీద సంవత్సరానికి వడ్డీ 16,000 కోట్లు ఎక్కడ? నువ్వు సంవత్సరానికి 3,500 కోట్లు ఇచ్చి అదే రుణమాఫీ అంటే అది ఎక్కడ? ఇవాళ దాదాపుగా 1,10,00,000 అకౌంట్లు ఇవాళ రైతులకు ఉంటే, 1,10,00,000 అకౌంట్లలో దాదాపుగా 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ జాబితాలోకి వస్తున్నాయి. 1,10,00,000లో 40 లక్షల అకౌంట్లు. ఒకవైపునేమో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో రైతులకు టార్గెట్ కన్నా అచీవ్మెంట్ తక్కువ ఉంది. 83,000 కోట్లు ఈ సంవత్సరం 2016-17కు సంబంధించిన టార్గెట్ అయితే ఇచ్చింది కేవలం 59,000 కోట్లే. అచీవ్మెంట్ కన్నా టార్గెట్ తక్కువ ఉంది. మరోవైపున రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్లు ఉంటే రైతుల రుణభారం ఇవాళ దాదాపుగా 1,05,000 కోట్లు పైచిలుకి ఉంది. అంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా, తక్కువ ఇస్తూ ఉన్నా రుణభారం పెరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ధర్మశ్రీ అన్నది ఆయనంతటా ఆయనే పత్తిపాటి పుల్లారావు గారు మినిస్టర్గా ఉండి ధర్మశ్రీ అన్న గురించి చెప్పాడు. ఈయనకు ధర్మశ్రీ అన్నకు 1,36,000కు సంబంధించి అన్ని బయటికి తిన్నా ఒక్కొక్కటి 1, 2, 3 ఇవ్వండినా 1,36,000 రుణాలు ఈయనకు మాఫీ అయ్యాయి అని ధర్మశ్రీ అన్న గురించి ఆయన ఆధార్ కార్డు అన్నీ చూపించి ఇవాళ చెప్పాడు. ధర్మశ్రీ అన్నను ఇవాళ ఎందుకు పిలిచాల్సి వచ్చిందంటే, అన్న వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న చెప్పాలని. ఈ మాదిరిగా ఇది కూడా చూపించాడు. ఆధార్ కార్డు ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఫోటో అంతా. ఈయన కూడా మళ్ళీ అదే ఆధార్ కార్డు ఈయన కూడా తీసుకొచ్చినాడు. లోపల కింద ఉందన్న, దాన్ని బయటికి తీన కింద ఉంది తీసు. విషయం ఏంటంటే, ఈయన 3 కేసులు చెప్పాడు పత్తిపాటి పుల్లారావు గారు. దిస్ కాపీ ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసుకొచ్చిన రికార్డ్స్, ఆయన ఏమన్నాడు అన్నమాట. దీంట్లో రేషన్ కార్డులో ఆయన భార్య, ఆయన పిల్లల ఫోటో, ఆయన పేర్లు, ఈయనే ధర్మశ్రీ అని చెప్పడానికి ఈయనే అదే చూపించాడు, అదే చూపిస్తున్నా. ఓకే సరే, పక్కన పెట్టి ఒక్క నిమిషం ఫస్ట్ వన్ అయిపోయి చేద్దాం. ఇప్పుడు ఆయన 3 అకౌంట్లు చెప్పాడు. మొట్టమొదటి అకౌంట్ ఆయన తీసుకున్నది ధర్మశ్రీ అన్న భార్య విజయలక్ష్మమ్మ. ఆమె తీసుకున్న భూమి, ఆమె బ్యాంకుల్లో పెట్టిన భూమి 49 సెంట్లు అని చెప్పాడు. 49 సెంట్లు ఆమె భూమి పెట్టి ఆమె 35,000 తీసుకుంది. ఆమె అర్హత కేవలం 13,790 రూపాయలు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం. అప్పటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కత్తిరించడానికి మొదలుపెట్టిన తర్వాతనే అందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్న సంగతి తెలిసింది. బట్ అది వేరే విషయం. ఆయన అన్న మాట కేవలం 49 సెంట్లు ఆమె భూమి పెట్టి విజయలక్ష్మి అనే ధర్మశ్రీ అనే భార్య 35,000 రూపాయలు తీసుకుంది 2007లో.
ఇది 7 ఏళ్ళ ఆయన అన్నమాటే. వడ్డీతో కలిసి 7 ఏళ్ల తర్వాత అది 70,382 కోట్లు అయ్యిందని, సారీ 70,382 రూపాయలు అయ్యిందని, దీనికి రుణమాఫీ అందింది 13,794 అని ఆయన అన్నాడు. ఇది ఫస్ట్ కేసు. విజయలక్ష్మి అమ్మది భూమికి సంబంధించిన డీటెయిల్స్. ఫోటో చూపించిన ఫస్ట్ అమ్మది, చక్కగా ఫోటో కూడా చూపిస్తా ఉన్నాడు అన్న. ఓకే, ఆవిడ ఎన్ని ఎకరాలు భూమి తాకట్టు పెట్టింది చూపించిన బ్యాంకుకు. 4 ఎకరాల 85 సెంట్లు పాపం ఆమె తాకట్టు పెట్టింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పేజ్కి వచ్చేది. ఇది కేజీపురం ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ. వీళ్ళకు రుణాలు ఇచ్చిన బ్యాంకు. దీంట్లో బ్యాంకు నుంచి వచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో 23/3/2017 నాటికి కట్టవలసింది ఎంత అని చెప్పి రాశారు. డబ్బులు తీసుకునింది 27/9/2007లో 35,000 అయితే, వడ్డీ 51,709 రూపాయలు అయితే, కట్టవలసింది 86,709 అని చెప్పి రాశారు. ఓకే, తర్వాత కింద ఏమని రాశారు, వీళ్ళకు వర్తించిన రుణమాఫీ నిమిత్తం వీళ్ళకు రుణమాఫీ నిమిత్తం పంపిన సొమ్ము ఏకంగా 70,382 అని రాశాడు. తర్వాత నెక్స్ట్ కాలం గవర్నమెంట్ వారి నుండి పంపిన సొమ్ము అంట. మళ్ళీ నెక్స్ట్ కాలం ఫస్ట్ ఫేసు 2,758, సెకండ్ ఫేజు 3,034, పంపింది 5,793 రూపాయలు. ఆయన అప్పు ఇప్పుడు 26,709. అది ఇంకా ఎప్పుడు తీరుతుందో తెలీదు. మొదటి విడత అయిపోయింది, రెండో విడత కూడా అయిపోయింది. ఒకసారి 2,000 పంపించినారు, ఒకసారి 2,700 పంపించారు, ఒకసారి 3,000 పంపించారు. ఆధారాలు. ఇది ఫస్ట్ కేసు. ఈయన 13,000 అని చెప్పాడు. 13,794 ఇచ్చిన కేసు ఇచ్చింది 5,793 అని చెప్పి రుజువు చేస్తా ఉన్న కేసు. రెండో కేసుకు పోదాం. రెండో కేసు ధర్మశ్రీ అన్న పేరుతో లోను 50,000, తీసుకున్న రుణం 8/2/2013 అన్నాడు. 50,000 తీసుకున్నాడు అని అన్నాడు. భూమి ఎంతో చెప్పలేదు. పుల్లారావు గారు చెప్పలా అసెంబ్లీలో. ఆయన అన్న మాటలు అసెంబ్లీ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి ఆయన అన్న మాటలు ఫస్ట్ కోట్ చేస్తా ఉన్నాం. దీనికి ఎలాంటి వడ్డీ లేదు కాబట్టి మొత్తం లోను రుణమాఫీ అయిపోయింది ఆయన అన్న మాట. రెండో కేసు ఇది కూడా కేజీపురం